ఓరి దేవుడా! వాన చూసారా? మేము ఆటోలో ఎళ్ళినా గాని అసలు మొత్తం తడిచిపోయినాం. ఇంత తడుచుకుంటే ఏడికి పోతున్నారని అనుకుంటున్నారా? నర్సరీకి పోతున్నాం మొక్కలు కొనడానికి. అంత వానలో తీరింది మరి మాకేంటో. మా అమ్మ గంట ముందు నుంచే చెప్తుంది. "ఏం పెట్టుకో మాకు వెళ్దాం కొనుక్కొచ్చుకుందాం ఫస్ట్" అని చెప్పి. బట్ నేను మాత్రం నేను రెడీ అవ్వాలి, పిల్లగాడిని రెడీ చేయాలని చెప్పి అన్ని చేసి జాగు చేసి వెళ్ళినా. ఇంకేముంది వర్షం స్టార్ట్ అయింది. పోనీ అంత వానలో తడుచుకుంటూ ఎళ్ళాం గదా! ఏమన్నా సుఖం ఉందా అంటే అది గూడా లేదు. ఎందుకంటే అక్కడ అసలు పూల మొక్కలే లేవు. మొత్తం గ్రీన్ ప్లాంట్సే కనిపించినాయి. ఎట్లా పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి అవి గూడా. వాళ్ళదే మళ్ళీ పక్క స్పేస్ లో ఇంకా చెట్లున్నాయంటే అక్కడికెళ్ళాం. అక్కడికెళ్ళాక గూడా ఏం లేదు. అసలు ఎక్కువ చెట్లే లేవు. మొత్తం గడ్డే మొత్తం మెలిచిపోయి ఉంది. అన్ని కలిసిపోయి ఎలా పడితే అలా తొక్కి అస్సలు బాలేదు. అక్కడ వాళ్ళేమో ఎవరో బీహార్ అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళకేమో మేము చెప్పింది అర్థం కావట్లేదు. ఆ ఓనర్ పట్టించుకోవట్లేదు. ఎంత చిరాకొచ్చిందో. సరే ఇంత ఘనంగా డబ్బులు పెట్టుకొని వచ్చాంగా, వచ్చినందుకు ఒక 3, 4 గన్నా తీసుకెళ్దాం అని చెప్పి సింపుల్ గా అయితే తీసుకొని వచ్చాం. ఇంకా అమ్మ రాగానే నాటిచ్చింది నాతోనే. నేనే వేసా. ఫస్ట్ టైం నేను మొక్కలు నాటడం. ఇంకెలా పెరుగుతాయో చూడాలి. ఎప్పుడు అమ్మ వాళ్ళు వేసిన మొక్కలకి నీళ్లు పోయడమే గానీ అసలు నేను ఎప్పుడు చెట్లు పెంచలేదు. సో మా డాబా పైన చాలా పూల కుండీలు, మంచి మట్టి ఉంది. ఓనర్ అంకుల్ కూడా పర్మిషన్ ఇచ్చేసాడు అనమాట. సో చల్లరైపోతుంది.